వెల్కమ్ టు ఆర్టీవీ. 7 సంవత్సరాల క్రితం పరువు హత్య కేసులో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఈరోజు కోర్టు ఫైనల్ డెసిషన్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 5గురికి జీవిత ఖైదు, అలానే ఏటోగున్న వ్యక్తికైతే మరణశిక్ష విధించినట్లు తెలుస్తుంది. ఈ విషయాల గురించి, ఈ ఘటన గురించి మనతో మాట్లాడటానికి POW సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారు, ప్రణయ్ హత్య కేసులో ఏదైతే ఉందో 7 సంవత్సరాల క్రితం ఇప్పుడు నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుని ప్రజలందరూ హర్షిస్తున్నారు. అసలు ఆ కేసు గురించి కానీ, ఫైనల్ డెసిషన్ గురించి కానీ, ఈ ఘటన గురించి కానీ మీరేం చెప్తారు? అంటే యాక్చువల్గా ఏ చట్టమైనా, ప్రభుత్వమైనా ప్రజలకి విశ్వాసం కల్పించాలి. నేరం జరిగినప్పుడు నేరస్తులు తప్పించుకోలేరు, శిక్షలు ఉంటాయి, శిక్షలు పడతాయి అనే ఒక విశ్వాసం కల్పించే విధంగా ఈ ఘటనలో ఆద్యంతము జరిగింది. మనం మర్చిపోరాదు. మారుతీరావు ఆత్మహత్య చేసుకుని తనే ముందు సెల్ఫ్ పనిష్మెంట్ ఇచ్చుకున్నాడంటే ఈ కేసుని పకడ్బందీగా పటిష్టంగా ఛార్జ్షీట్ వేసిన తీరు, సాక్ష్యాలను సేకరించి సాక్షులని మోరల్గా నిలబెట్టిన తీరు, ఈ కేసు ఆద్యంతము పరిశోధన కానీ ఎస్పీగా ఉన్న రంగనాథ్ గారు, డిఎస్పీలు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ చాలా కృషి చేశారు. నేను ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడైనా చట్టం అంటే దాని పట్ల విశ్వాసం ఉండాలి, గౌరవం ఉండాలి. నేరస్తులు ఎవరైనా మేము నేరం చేస్తే తప్పించుకోలేం అనే భయం కలిగించాలి. అప్పుడే నేరాలు మనకి పునరావృతం కావు. మరణశిక్షల మీద నాకు పెద్ద భ్రమ లేదు. ఇప్పుడు ఇందులో కూడా మరణశిక్ష పడింది అనే దాన్ని బట్టి కాదు మేము ఆహ్వానిస్తున్నామని చెప్పేది. ప్రధానంగా ఆ కేసు నడిచిన తీరు, ట్రయల్ నిర్వహించిన తీరు, సాక్ష్యాధారాలు నమోదు చేసి దానికోసం నిలబెట్టారు అందరినీ. అది మామూలు విషయం కాదు. ఇందులో ఏటుగా ఉన్న అతనికి సుభాష్ కుమార్ శర్మ, అతనికి మరణశిక్ష పడింది. మిగతా 6గురికి లైఫ్ పడింది. అందులో మారుతీరావుని ప్రేరేపించి నేరంలో అన్ని నేరాల్లో, ఆయన చేసిన అన్ని నేరాల్లో వాటా ఉన్న భాగస్వామ్యం ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ కూడా ఉన్నాడు. తిరునగరి శ్రవణ్ కుమార్ తమ్ముడు మారుతీరావు, అతను కూడా లైఫ్లో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి తీర్పులు, ఎందుకంటే ప్రణయ్ ఘటన తెలంగాణ రాష్ట్రంలో కుల దురహంకార హత్యలకు ప్రేరణగా నిలిచింది. ఎన్ని హత్యలు, ఎన్ని దాడులు జరిగాయి. ఆడపిల్లలను కూడా చంపేశారు. అదేమంటే పరువు అన్నారు. మారుతీరావుని వైశ్య కమ్యూనిటీగా సపోర్ట్ చేశారు. అనేక మంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసినందుకు, ఆ జైల్లో ఉన్నందుకు, ఆ తర్వాత ఆయన బెయిల్ మీద విడుదలై వస్తే నీరాజనాలు పలికి హారతులు పెట్టారు. కానీ వాళ్ళందరూ మర్చిపోయేదంటే కొన్ని రోజులకే ఒక వైశ్య కమ్యూనిటీకి చెందిన అబ్బాయిని రెడ్డిస్ చంపేశారు. అవంతి భర్త హేమంత్ని చంపేశారు. అతను వైశ్య. అంటే వైశ్య కమ్యూనిటీ ఎందుకు మారుతీరావుకి సపోర్ట్ చేయాలి? మరి తోటి వైశ్యుడిని చంపినందుకు ఎందుకు ఖండించలేదు? అంటే కులం, అంటే కుటుంబంలో ఆడపిల్ల వివాహంలో నిర్ణయం తీసుకోకూడదు, ఆ నిర్ణయంలో ఆమె స్వతంత్రంగా నిలబడకూడదు. అంటే పరువు అంటున్నారు కదా. నేను ఒక ప్రశ్న వేస్తాను. కొడుకులు రేపులు చేస్తే, గ్యాంగ్ రేపులు చేస్తే పోని పరువు, కొడుకులు లైంగిక దాడులు లేదా అనేక వైట్ కాలర్ క్రైమ్స్లో, ముఖ్యంగా అత్యాచార నేరాల్లో ఇరుక్కున్నప్పుడు పోని పరువు, కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎట్లా పోతుంది? దానికి పరువు హత్య అని పేరు పెట్టారు. ఇది కుల జెండర్ దురహంకార హత్యలు. సంజయ్ గారు, నాకు ఒక డౌట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఈ కేసులో ఈ తీర్పు వచ్చిన తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాం, అప్పుడు అంతో దారుణంగా జరిగింది ఈ హత్య అనేది. అయినా కూడా ఇప్పటికీ ఇంకా ఈ పరువు హత్యలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అసలు దీన్ని ఎట్లా నిర్మూలించాలంటారు? అంటే శిక్షల వల్ల భయపడతారా, లేకపోతే ఇంకే విధమైన ఇవి ఉన్నాయంటారా? అంటే నేరం జరిగినప్పుడు నేరస్తులు శిక్షించడం చట్టం బాధ్యత. ప్రభుత్వ యంత్రాంగాలు ఆ చట్టాలని అమలు చేయాలి. ఇప్పుడు దౌర్భాగ్యం అంతా ప్రణయ్ ఘటన తర్వాత 128 ఘటనలు జరిగాయి. అందులో 9 మంది ఆడపిల్లలను కూడా చంపారు. కేవలం పెళ్ళిళ్ళు చేసుకున్న కారణం. పెళ్ళికి ప్రామాణికత వయోపరిమితి కానీ, కులం కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు. ఇప్పుడు పై కులాలకు చెందిన వాళ్ళు కింది కులాల అమ్మాయిల్ని రేపులు చేశారు, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటామని మోసాలు చేశారు, కొన్ని చోట్ల కీపులుగా, ఉంపుడుగత్తెలుగా ఉంచుకున్నారు. అప్పుడెప్పుడో పోని కులం, అంటే రేపు చేస్తే కూడా కులం పోవాలి కదా, పరువు పోవాలి, కులం పరువు.
ఉంచుకుని ఉంపుడు గత్తెలుగా మార్చినప్పుడు కింది కులాల వాళ్ళని అవమానపరంగా అమానవీయంగా వ్యవహరించినప్పుడు పొనిగి పరువు పెళ్లి చేసుకుంటే పోతుందని మాట్లాడుతున్నారు. అందు కూడా ఆడపిల్లలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ నిర్ణయాలు ఉన్నాయి. అంటే ఈ రకమైన దాడులు అందులో భాగమే 128 ఘటనలు. అంటే ఈ కులంలో ఫస్ట్ కులం, తర్వాత జెండర్, అంటే ఆడపిల్ల నిర్ణయం తీసుకోకూడదు. నేను ఇందాక నుంచి రిపీటెడ్గా లేదు రోజు ఎప్పటి నుంచో చెప్తున్నాం. నిజంగా కుటుంబాలకు పరువు ఉంటే ఇన్ని రేపు ఘటనలో ఒక్క కొడుకును కూడా ఎందుకు చంపలేదు, పరువు పోయిందని. అంటే వాళ్ళకి పరువు ప్రధానం కాదు. ఆడపిల్ల బయటికి వెళ్ళడం, తన ఇష్టంగా పెళ్లి చేసుకోవడం. ఆడపిల్లకి ఆస్తి హక్కు ఉంది కాబట్టి మగపిల్లాడు పోయి రేప్ చేసినా ఆస్తి పోదు, బట్ పెళ్లి చేసుకున్న ఆస్తి పోదు. కానీ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే వాళ్ళకంటూ ఆస్తి ఉంటే పోతుంది. పెళ్ళిలో ఆస్తి పోతుంది, రేపుల్లో ఉంచుకోవడాల్లో పోవు. అంటే మీరు చూడండి, ఎందుకని అబ్బాయిలు పెళ్లి చేసుకున్నా వాళ్ళు అంత దారుణంగా తెగబడి నరకట్లా. ఇది అబ్బాయి పెళ్లి చేసుకుంటే వాడు ఇంకేం చేసినా కూడా భయపడట్లా. కానీ అమ్మాయి చేసుకున్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే, ఒకటి కట్టడి దాడుతుంది, కులం దాడుతుంది అనేది అయితే, రెండు ఆస్తి. అందుకని ఇది కుల, వర్గ, జెండర్ 3 ఉన్నాయి ఇందులో. మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. దానికి 100 ఉదాహరణలు మేము ఇస్తాం. ఈ హత్యల, కుల దురహంకార హత్యల వెనుక ఒక కులమే లేదు. జెండర్ ఎంత నిజమో వర్గం కూడా అంత నిజం. అదే ఆ కింది కులాల వాళ్ళు బాగా ఐఏఎస్ ఆఫీసర్లు, పలుకుబడి ఉన్నవాళ్ళు, ఇప్పుడు వివేక వినోదులు బ్రాహ్మణ అమ్మాయిలు చేసుకున్నారు. అప్పుడు ఆ కుటుంబాల వాళ్ళు వచ్చి ఏం నరకలేదే, వీళ్ళని ఏం ఎండబడలేదే, అవన్నీ బాగానే జరిగాయి కదా. అట్లాగే మనం చూస్తే అబ్బాయిలు చేసుకున్నప్పుడు పెద్ద ఇష్యూస్ రావట్లేదు, అమ్మాయిలు చేసుకున్నప్పుడు అవి ఇష్యూస్ అవుతున్నాయి. అవి పెంచి పోషించబడుతున్నాయి పరువు హత్యల పేరుతో. ఉత్తరాదిన ప్రారంభమే ఆ జాడ్యం, ఆ దరిద్రం మనకు కూడా తగులుకుంది. ప్రణయ ఘటన ఫలితంగా చాలామంది వారం తిరగకుండానే మాధవిని మనోహరాచారి తండ్రి నరికాడు. ఎందుకు? సందీప్ని నరకపోతుంటే ఆ పిల్ల అడ్డం పోయింది విచక్షణ రహితంగా అమ్మాయిని. ఆ అమ్మాయి ఈ రోజుకి సఫర్ అవుతుంది. అట్లా వరుస 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 ఘటనలు. నాగరాజు హత్య ఘటన, ఆశ్రిన్ వాళ్ళ అన్న నాగరాజుని చంపిన రోజు, దాని ముందు భువనగిరిలో రామకృష్ణ అనే అబ్బాయిని, అబ్బాయికి ఒక పాప ఉంది, మళ్ళీ అమ్మాయి ప్రెగ్నెంట్. మళ్ళీ వెంటనే చిన్న పసిబిడ్డ తండ్రి నీరజ్ పన్వార్ని మన బేగం బజార్లో చంపేశారు. ఒక వారంలోనే 3 జరిగింది. ఇటువంటివి వరుసగా భువనగిరి నరేష్ కావచ్చు, మంతెన మధుకర్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే నిజామాబాద్ రోజా, జన్నారం, ఆదిలాబాద్లో ఒక అమ్మాయిని ఎలోప్ అయితే తీసుకొచ్చి చంపి పెరట్లో వాత పెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఎస్పీకి అనుమానం వచ్చింది అసలు వీళ్ళు పిల్లలు ఏం చేశారు అని. ఆయన అడిగితే ఊరు వెళ్ళింది అన్నారు. సరే తీసుకురండి అన్నారు. మళ్ళీ అడిగాడు 2-3 సార్లు. తర్వాత ఏ ఊరిలో ఉన్నా మీరు ఇంకా ఎందుకు తీసుకొస్తలేదని గట్టిగా నిలదీస్తే చచ్చిపోయి చంపేశాం. ఎక్కడ ఏం చేశారంటే పెరట్లో పాత పెట్టామని చెప్పారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అమ్మాయిని సొంత తల్లిదండ్రులు చంపారు. మన హైదరాబాద్లో ఎల్బీ నగర్లో కానిస్టేబుల్ అమ్మాయి, లేడీ కానిస్టేబుల్ని సొంత తమ్ముడు చంపాడు. ఎందుకు అంటే నేను అదే చెప్తున్నా, అత్యాచారాల్లో పోని పరువు, అత్యాచారం చట్టరీత్యా నేరం, పోని పరువు పెళ్ళిళ్ళల్లో ప్రేమల్లో ఎందుకు పోతుంది అనే ప్రశ్న వేసుకుంటే ఇది ఖచ్చితమైన దురహంకారం. ఇది మారాలి, ఈ ఆలోచన మారాలి. అంటే పెళ్ళి అనగానే అది సామాజిక ఆమోదం ఉన్న అంశం. అందులో గౌరవం ఉంటుంది, భద్రత ఉంటుంది, హక్కులు ఉంటాయి. కాబట్టి హక్కులు కల్పించడం పెళ్లి ద్వారా ఇష్టం లేదు కాబట్టి ఇంత వ్యతిరేకత ఉంది. ఈ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు చైతన్యం చేయాల్సిన బాధ్యత పాలకులకు కూడా ఉంది. ఇంత జరిగినా కూడా అమృతని తప్పుపట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పొద్దున డెసిషన్ వచ్చిన తర్వాత కూడా కింద కామెంట్స్లో ఒక భార్యకి భర్త లేకుండా చేసింది, తండ్రిని ఉరిశిక్ష, తండ్రి చావుకి కారణమైంది, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? అమృతని ఎంత ట్రోల్ చేశారంటే, నువ్వు సిగ్గులేదు, అంత ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని బాధ పెట్టావు, తండ్రిని శిక్షించమంటున్నావు. అట్లా ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అది మామూలుది కాదు, చిన్నది అసలే కాదు. అయితే ఆమె ఎదుర్కొన్న ట్రోలింగ్లో ఒక అంశం చెప్పాలి. అదేంటో చెప్పనా? ఒక చిన్న పాప, 9 నెలల పాపని వరంగల్లో ఒక ఉన్మాది అత్యాచారం చేసి చంపాడు, పసిబిడ్డ 9 months. అయ్యో చిన్న పాప, 9 నెలల పాప అత్యాచారం చేసి చంపారు అని అమ్మాయి పోస్ట్ పెట్టింది. ఆ అమ్మాయి యూట్యూబ్లో నడుపుతుంది కదా. ఒక పోస్ట్ పెడితే దాని కింద రాశారు,
నయం కదా, అది పెద్దగా నీలాగా పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకి క్షోభ పెట్టకుండా వాడెవడో మంచి పని చేశాడు అని కింద హిందూ ధర్మ పరిరక్షకుడు అన్న డీపీతో అంటే ఐడితో పెట్టాడు. ఇంకొకడు అయ్యప్ప స్వామి పేరుతో ఇంకొకడు పెట్టాడు, పేరుతో మేము చూసాం, మాకు పంపింది అమ్మాయి. అట్లా ప్రతి వాళ్ళు అమ్మాయిని ఎట్లా ట్రోల్ చేశారంటే, నీలాగా సిగ్గులేని జాతిగా మారకూడదంటే ఆడపిల్లలు అట్లా చంపేయాలి. అసలు ఆ అమ్మాయి తల్లడిల్లిపోయి ఏడ్చుకుంటూ, అసలు నాకు అర్థం కాల. ప్రేమలత గారు ఫోన్ చేసి ఏడుస్తుంది చూడండి అని. ప్రేమలత అంటే అత్తగారు, ప్రణయ్ వాళ్ళ అమ్మ. బాగా ఏడుస్తుంది చూడండి, ఎందుకో ఇట్లా చేస్తుంది, ఏదో రాసిండ్రంట. అంటే ఏంటంటే, అసలు ఆంటీ నేనేం తప్పు చేసిన అంటే, చిన్న పాప మీద రేప్ జరిగితే నేను వ్యతిరేకిస్తే ఇంత ఘోరంగా నా మీద రాస్తారా, ఇంత అన్యాయం ఆంటీ అని చాలా. అంటే చూడండి, పసిబిడ్డ మీద పసి మొగ్గ మీద అత్యాచారం జరిగితే ఈ అమ్మాయి ఖండిస్తే, ఇంకా అప్పుడు కూడా ఆమెను వదిలిపెట్టకుండా అంత నీచంగా రాశారంటే చాలా క్రూర సంస్కృతి. ఇన్ని కుల దురహంకారాచల్ని జరుగుతున్నాయి, మైండ్ సెట్ మారలేదు అంటే మనలో ఉన్న క్రూరత్వం. పెళ్ళికి చూడాల్సింది వయోపరిమితి, పరస్పర నమ్మకం, విశ్వాసం. ఒకవేళ వాళ్ళు నమ్మకంతో విశ్వాసంతో చేసుకున్నారు, వీళ్ళకి లేదు, వదిలేయండి. సక్సెస్ అయితే అవుతారు, మీకు ఇష్టమైతే సపోర్ట్ చేయండి, ఇష్టం లేకపోతే దూరంగా ఉండండి. చంపే హక్కు మీ బిడ్డలైనంత మాత్రాన, కనిపించినంత మాత్రాన లేదు. మరి అది మగపిల్లల్ని చంపుకుందామని రాని ఆలోచన ఆడపిల్లల భర్తల్ని, ఎవరో అమ్మాయి కన్నా బిడ్డల్ని. ఇప్పుడు ప్రణయ్ మీకు సంబంధం లేదు, మీ అమ్మాయిని చేసుకోవచ్చు, కానీ ఎవరో అమ్మాయి కన్నా బిడ్డల్ని చంపే హక్కు ఎవరికి ఉంది? అందుకే ఈ తీర్పు కనీసం ఇటువంటి పునరావృతంగా కాకుండా ఆపితే అంతకన్నా మేలేం లేదు. మేము దిశ ఎన్కౌంటర్ ప్రభావం కన్నా, దిశ ఎన్కౌంటర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కన్నా ఈ తీర్పు చాలా విశ్వాసం కల్పించేదిగా, ఆహ్వానించదగిందిగా చూస్తున్నాం. ఇన్ ప్రిన్సిపల్ మేము ఉరి శిక్షలకు వ్యతిరేకం. మరణశిక్ష అనే అంశం పక్కకు పెడితే ఎక్స్టెండెడ్ లైఫ్ ఇవ్వండి. ఆ సుభాష్ శర్మకి పెట్టండి, 80 ఏళ్ళు ఏం తప్పలేదు, వాడికి ఒక్కడికి పెట్టే కూడేమి పెద్ద లాస్ కాదు. కాబట్టి అతను బతికినంత కాలం ఇటువంటి పిచ్చి పనులు చేస్తే శిక్షలు ఉంటాయి. 100 ఏళ్ళు పెట్టండి, ఏం కాదు. మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మన దేశానికి చెందిన వాళ్ళు ఎంతోమంది ఇటువంటి నేరాలు చేస్తే టిల్ డెత్ లైఫ్లు అనుభవిస్తున్నారు, వాళ్ళకి పెరోల్ కూడా లేదు. మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఈ తీర్పు లేదా ఈ శిక్షలు ఇచ్చినంత భయం మరణశిక్షలు ఇయ్యట్లా. సో మరణశిక్షలు లేని దేశాల్లో నేరం చేయడానికి ఉన్న భయం మరణశిక్షలు జరుగుతున్న చోట లేవు, ఎన్కౌంటర్లు జరుగుతున్న చోట అసలు లేవు. ఎందుకంటే ఎన్కౌంటర్లు ఎప్పుడూ బడాబాబులను చేయరు. ఆ పిట్టగాళ్ళని దిశ కేసులో చేసినట్టే బక్క పల్సని పిట్టగాళ్ళని చేస్తారు. కాబట్టి అనామకులు, అర్భకులు, చట్టాన్ని మేనేజ్ చేతగాని వాళ్ళు వాళ్ళే అవుతారు ఎన్కౌంటర్లు, కానీ మామూలు వాళ్ళు ఎవ్వరు కొంచెం మేనేజ్ చేసుకోగలిగే వాళ్ళు ఎవరు. మారుతీరావు చచ్చిపోయింది కూడా అతను మేనేజ్ చేసుకునే అవకాశం కూడా లేని సందర్భంలో మాత్రమే చనిపోయాడు. చంపడానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎందుకు చచ్చిపోతాడు అంటే శిక్ష ఖాయం. కాబట్టి ఆ ఓటమికి సిద్ధం లేదు. ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక అందరూ ఇచ్చినటువంటి ఎవిడెన్సులు, స్టేట్మెంట్లు చూశాక అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. చనిపోవడాన్ని మనం కోరుకోం, ఎవ్వరూ తండ్రులు అట్లా చనిపోవద్దు. ఈవెన్ మరణశిక్ష వద్దనుకుంటున్నాం. మరణశిక్షలు మనుషులని కక్షలు, ద్వేషాల్లోకి తీసుకెళ్తాయి. మరణాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు హాయిగా బతకాలి, శాంతితో బతకాలి, పీస్ఫుల్గా ఉండాలి. పీస్ఫుల్ ఫ్యామిలీస్ ఎవరమైనా కోరుకునేది. ఆ పీస్ వెతుక్కునే క్రమంలో ఈ మరణ శిక్షలు, ఎన్కౌంటర్లు ఏం దోహదపడవు. అది అర్థం చేసుకోవాలి. బట్ అదే సమయంలో ఈ నేరాలకి ఎవరూ తెగబడదు. మొన్న భార్గవది చూసాం కదా, ఆ నాయనమ్మ ఏసై అన్నది పరువు పేరుతో. ఆ నాయనమ్మకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి అంటే కులం, బీసీలు. వాళ్ళు ఒక ఎస్సీ అబ్బాయిని చేసుకుంది, వీళ్ళ భార్గవి గోడను ఏడుస్తుంది, నా బంటిని తెచ్చి ఇవ్వండి అని. కాబట్టి ప్రణయ్ అయినా బంటి అయినా బాలస్వామి, ప్రేమలతలు తమ కొడుకు కోసం ఎంత ఆరాటపడ్డారు, ఎంత బాగా పెంచుకున్నారు. వాళ్ళు ప్రణయ్ని పెంచుకున్నడమే కాదు, అమృతకి ఇచ్చిన సపోర్టు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ విజయం వెనుక అంశాలుగా మనం చూడాలి. మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, కింద కోర్టులో వేసే శిక్షల్ని పై కోర్టుకి వెళ్ళినాక సాక్ష్యాలు తారుమారు చేసేసి మేనేజ్ చేస్తూ ఉంటారు. మరి ఈ కేసులో కూడా అలా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? వెళ్తారు నేరస్తులు, డబ్బు వెదజల్లి ఏదైనా చేయొచ్చు, లాయర్లను పెట్టుకుని అంటారు. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇందులో
శిక్షలు అనివార్యం. ఎందుకంటే ఎప్పుడైనా ఏ కేసుకైనా అందుకే ఇది అనేక విధాలుగా కేసు ఆదర్శవంతం కావాలని నేను చెప్తున్నా. ఎప్పుడైనా నేరం జరిగినప్పుడు ఇటువంటి హీనియస్ క్రైమ్స్ ఇవి చాలా దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి నేరాలు ఇలాంటివి జరిగినప్పుడు పకడ్బందీగా ఛార్జ్షీట్ వేయాలి పటిష్టంగా. సుప్రీంకోర్టుకు వెళ్ళినా శిక్ష పడడం ఖాయం. కాబట్టి సాక్షులు గట్టిగా మొన్న సాక్షులందరూ కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చారు. ఆ రోజు మేము తెలుసుకుంటే ఏదైతే నమోదు చేశారో అవే వాళ్ళందరూ నిలబడ్డారు. అంటే వాళ్ళకి ఆ మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. రంగనాథ్ గారు, శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు నిలబెట్టారు. ఇవాళ హైడ్రాకు ఉన్నటువంటి ఈ టీము, రంగనాథ్ గారి టీము దాంట్లో చాలా అద్భుతమైన వర్క్ చేశారు. మేమేమంటున్నామంటే ఇది అన్ని విధాలు ఆహ్వానించదగిందని ఎందుకు అంటున్నామంటే ఏ కోర్టుకు వెళ్ళినా ఏ విధంగా చూసినా నేరస్తులను రక్షిద్దామని పూనుకున్నా కూడా రక్షించడానికి వీలు లేకుండా కేసు పకడ్బందీగా ఫైల్ చేశారు. అదే ఆయేషాకు వస్తే ఆయేషా హంతకుడు సత్యం బాబు కాదని తల్లి శంషాద్ బేగం ఘోషించింది. అది నమ్మి మేము కొన్ని వాస్తవాలు తెలుసుకుని నేను ప్రొఫెసర్ రమా మెల్కోటే అట్లాగే సజయ్ మేము ముగ్గురం అడ్వకేట్ వసుధ నాగరాజు గారి కోర్టులో సత్యం బాబు నిర్దోషి అని వేశారు. అది తీర్పు వెలువడింది. 800 పేజీల జడ్జిమెంట్ వచ్చింది సత్యం బాబు నిర్దోషి అని. మరి ఈ రోజుకి మళ్ళీ ఇంకోటి వేశాం. మరి సత్యం బాబు నిర్దోషి అని 860 పేజీల జడ్జిమెంట్ వచ్చింది. జస్టిస్ నాగార్జున రెడ్డి వెలువరించారు. సత్యం బాబు నిర్దోషి అయితే అసలు హంతకులు ఎవరు తేల్చండి అన్నాం. ఇప్పుడు అది మేము వేసాం, మేము ముగ్గురం. ఆ కేసు పెండింగ్లో ఉంది. అంటే ఆయేషా హంతకులు ఎవరో ఈ రోజుకి తేలలేదు. అట్లా ప్రత్యూష ఇష్యూ కావచ్చు, ఆయేషా కావచ్చు, ఇప్పటి వరకు ఇట్లా ఎంతో గల్లంత అయిపోయినా అసలు నేరస్తులు ఎవరో లోకమంతా తెలిసినా చట్టం ముందు నేరస్తులు దొరికినా ఒకవేళ వాళ్ళ మీద ఉన్న ఆరోపణ రీత్యా అరెస్ట్ అయినా బెయిల్స్ వస్తాయి. ఆ నేరాలు నిరూపణ జరగక చాలామంది తప్పించుకుంటున్నారు. కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది. దానివల్ల అన్నీ మిస్యూజ్ అంటారు. కానీ ప్రాపర్ యూజ్ చేయకుండా ప్రాపర్ పని చేయకపోతే శిక్షలు పడవు. కానీ ఈరోజు వీళ్ళు చేసిన కృషి వలన శిక్షలు పడతాయని మేమే విశ్వాసం వ్యక్తం చేస్తున్నామంటే ఈ కృషి ప్రతి నేరంలో కూడా ఆదర్శంగా నిలబడాలి అనేది నాకు. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసాం కదా, కోర్టు ఇచ్చిన ఈ తీర్పు వల్ల అయినా కుల హత్యలు తగ్గుతాయని భావిద్దాం. కెమెరామెన్ వేణుతో దీప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.